నిర్గమకాండం 25వ అధ్యాయము 30వ వచనము. నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. మంచిదండి. దేవుని వాక్యం విందాం. దయచేసి ఈరోజు చాలా రెఫరెన్సెస్ తీసుకొని వచ్చాను నేను. మీరందరూ చాలా చురుకుగా ఉండాలి. నన్ను చూస్తూ చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వాక్యము చదివి నాకు సహాయం చేయండి. ఒక సేవకునిగా వాక్యం బోధిస్తున్న సమయంలో నన్ను చూడండి దయచేసి. నా మాటలు గమనించండి దయచేసి. దేవుడు మీతో మాట్లాడతాడు. ఆయన స్వరం మీతో మాట్లాడుతుంది. మీ హృదయ మనోనేత్రాలు తెరవబడతాయి. మీరు బలహీనముగా ఉండకుండా బలవంతులుగా ఉండే విధముగా ప్రార్థన చేయండి. నా సన్నిధిలో నిత్యము రొట్టెలు ఉండాలి. నా సన్నిధిలో నిత్యము దేవుని రొట్టెలు ఆ బల్ల మీద ఉండాలి అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో నిత్యము రొట్టెలు ఉండాలి. ఆ యొక్క బల్ల మీద ఈ రొట్టెలు నిత్యము ఉండాలి. సన్నిధి రొట్టెలు అనే మాట మీద దేవుని వాక్యం మనం విందాం. దేవుని వాక్యములో సన్నిధి రొట్టెల గురించి చాలా చాలా విషయాలు ఉన్నాయి. సన్నిధి రొట్టెలు అని, సముఖపు రొట్టెలు అని, గుడారములోని రొట్టెలు అని, ప్రత్యక్ష గుడారములోని రొట్టెలు అని, ఇవన్నీ కూడా ఒకే మాటకు సంబంధించినవి. సన్నిధి రొట్టెలు దేవుని బల్ల మీద ఎందుకు ఉండాలి అనగానే, ఈ ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా ఆ ఛాయాచిత్రము దేవుడు మోషకు తెలియజేశాడు. ఆ నమూనా ఎవరికి బయలుపరచలేదు, కానీ మోషకు మాత్రమే బయలుపరిచాడు. మోషే, నీవు ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో ఈ యొక్క ప్రభువు బల్ల, ఈ యొక్క బల్ల మీద రొట్టెల సముఖపు బల్ల, ఆ బల్ల గురించి చాలా చాలా విషయాలు దేవుడు మోషకు చెప్పాడు. ఇంకోటి, ఆ బల్ల తయారు చేయు పద్ధతి, ఆ బల్ల యొక్క విధానం ఎలాగుండాలనో దేవుడు చాలా చక్కగా మోషకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మోషే, నీవు ఆ బల్లను చేస్తున్న సమయంలో సముఖపు బల్ల, ప్రత్యక్ష గుడారములో ఉన్న ఆ సముఖపు బల్ల ఎలా ఉండాలి అంటే, అది నీవు తుమ్మకర్రతో చేయాలి. దాని పొడవు 2 మూరలు ఉండాలి, వెడల్పు 1 మూర ఉండాలి, ఎత్తు 3.5 మూరలు ఉండాలి. 3.5 మూరలు. ఇంకోటి, మోషే, ఆ యొక్క ప్రత్యక్ష గుడారము, ఆ యొక్క దేవుని సముఖపు రొట్టెల బల్ల నీవు ఎన్ని రోజులలో ముగించాలంటే, అన్ని బైబిల్ ఉన్నాయి బిడ్డ, ఎన్ని రోజుల్లో ముగించాలంటే 6.5 నెలల ప్రాంతములో, 6.5 నెలలలో ఆ పనిని ఏం చేయాలి, నువ్వు ముగించాలి. మోషే ఆ యొక్క రొట్టెల సముఖపు బల్ల, ఏ బల్ల మీద రొట్టెలు ఉంటాయో ఆ బల్ల నీవు పూర్తిగా బంగారపు పూతతో చేయాలి. మేలిమి బంగారమైన పూత మొత్తం ఆ బల్లకంతా బంగారుమయమై ఉండాలి. ఆ బల్ల యొక్క అంచు కూడా బంగారుమయంగా ఉండాలి. ఆ తర్వాత మోషే ఆ బల్లను చేస్తున్న సమయంలో ఆ బల్ల మీద రొట్టెలు ఉంటాయి కాబట్టి, నిత్యము రొట్టెలు ఉంటాయి కాబట్టి, ఆ బల్ల చుట్టూ ఇక్కడ 2 రింగులు ఉండాలి, అక్కడ 2 రింగులు ఉండాలి. మొత్తం ఎన్ని రింగులు అయినాయి? 4 రింగులు. ఆ 4 రింగులలో మోషే నువ్వేం చేయాలంటే 2 తుమ్మకర్రలు చేయాలి. ఆ తుమ్మకర్రలు కూడా చాలా క్లీన్గా ఉండాలి. ఆ 2 తుమ్మకర్రలకు బంగారు పూత పోయాలి. అంత బంగారుమయం. లేవీయులు ఆ బల్లను మోస్తున్న సమయంలో ఆ కర్రలు తమ భుజాన పెట్టుకొని ఆ యొక్క రొట్టెల సముఖపు బల్లను వారు ఏం చేయాలి? మోయాలి. ఇంత ఉందండి దాని చరిత్ర, ఇంత ఉంది. ప్రత్యక్ష గుడారం అనగానే ఆవరణం ఉంటుంది, ఆవరణములో గంగాళం ఉంటుంది, ఆ గంగాళము దగ్గర ఇత్తడి బలిపీఠం ఉంటుంది. ఆ తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలములో
దీప వృక్షం ఉంటుంది, ధూప వేదిక ఉంటుంది, ఆ తర్వాత సముఖపు, తొందరగా కూర్చొని బిడ్డ, సముఖపు రొట్టెలు. జాగ్రత్తగా విందాం దయచేసి. ఆవరణం అయిపోయింది, తర్వాత పరిశుద్ధ స్థలం అయిపోయింది, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములో దేవుని మందసం ఉంటుంది, కరుణాపీఠం ఉంటుంది. ఆ దేవుని మందసములో చిగురించిన ఆహారంలో కర్ర ఉంటుంది. ఆ తర్వాత మోషే యొక్క 10 ఆజ్ఞల రాతి పలకలు ఉంటాయి. ఆ తర్వాత బంగారు మన్నాతో నింపబడిన బంగారు పాత్ర ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములోనికి యాజకుడు మాత్రమే సంవత్సరం ఒకసారి ఎంటర్ కావాలండి, ఎంటర్ కావాలి. ఆ తర్వాత ఆ మందసము పైన 2 కెరూబులు ఉంటాయి. 2 కెరూబులు, దేవదూత ఆకారము కలిగిన 2 కెరూబులు. ఆ కెరూబుల మధ్యలో నుండి దేవుడు మోషతో మాట్లాడతాడు. అది దేవుని సన్నిధి, అది దేవుని సన్నిధి. సో ఈరోజు నేను మీ మధ్యలోనికి తీసుకొని వచ్చిన అంశం ఏంటంటే, దేవుని సన్నిధిలో రొట్టెలు నిత్యముగా ఉండాలి, నిత్యం ఉండాలి. ఆ తర్వాత ఆ దేవుని సన్నిధిలో సముఖపు రొట్టెల బల్ల, గుడారములోని రొట్టెల బల్ల అని ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఈ దినం మనము దేని గురించి వాక్యం విందామంటే, ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ బల్ల మీద ఏమున్నాయి బిడ్డ? దేవుని సముఖపు రొట్టెలు. దేవుని సన్నిధిలో నిత్యం ఏముండాలి? రొట్టెలు. సో ఆ రొట్టెలు దేనికి సాదృశ్యం? దేనికి సాదృశ్యం అన్నప్పుడు లీనక్క చక్కగా చదివి వినిపించింది. లేవియాకాండం 24వ అధ్యాయం 5 నుండి 9వ వచనం, అంతే కదమ్మా? 5 నుండి 9వ వచనాలు. ఈ రొట్టెలు దేవుని సన్నిధిలో నిత్యము ఉన్న ఈ రొట్టెలు, దేవుని గుడారములో నిత్యము ఉన్న ఈ రొట్టెలు, దేవుని సముఖపు బల్ల మీద ఉంచబడిన ఈ రొట్టెలు దేనికి సాదృశ్యం అంటే, గమనించండి, ఈ రొట్టెలమ్మ సిద్ధపాటుకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం బిడ్డ? సిద్ధపాటుకు సాదృశ్యం. ఈ సిద్ధపాటు, ఈ ప్రిపేరింగ్ దేవుడు ఎవరికి చెప్పాడంటే, మోషే పరిశుద్ధ స్థలములో దేవుని సముఖపు బల్ల మీద రొట్టెలు ఉండాలి. ఆ రొట్టెలు నీవు తయారు చేయించాలి, నీవు తయారు చేయించాలి. చదువుదామా? 5వ వచనం చదవండి బిడ్డ గట్టిగా. రైట్. సో ఈ రొట్టెలు చేసే పరిస్థితి, ఈ రొట్టెలు చేసే పద్ధతి గమనించండి. ఈ రొట్టెలు చేసే పద్ధతి దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు అంటే, అది కూడా మోషేకు ఆజ్ఞాపించాడు. మోషే ఎవరైతే రొట్టెలు చేస్తారో వారు 12 భక్షములు చేయాలి అని బైబిల్లో ఉంది. 12 భక్షాలు అంటే 12 రొట్టెలు. ఇంకోటి 12 భక్షాలు చేయుటకు, 12 రొట్టెలు చేయుటకు ఎంత పిండి కావాలమ్మా? ఎగ్జాక్ట్లీ జ్యోతమ్మ కరెక్ట్ చెప్పింది. సేరు పిండి కావాలి. ఇంకొక బైబిల్లో సేరు అంటే ఒక సేరు వచ్చేసి 1 kg, ఒక సేరు వచ్చేసి 1 kg. సేరు కలిపి ఎన్ని కేజీలు అన్న? 2 kgలు. ఓకే, అంటే 2 kgల పిండిని తీసుకొని ఎన్ని రొట్టెలు చేయాలి? 12 రొట్టెలు. అంటే ఎన్ని సేర్ల పిండి కావాలి 12 రొట్టెలు చేయడానికి? 24 సేర్ల పిండి కావాలి, అంతే కదండి? అంటే ఇంత చక్కని ఆ యొక్క మాటలు దేవుడు మోషకి ఇచ్చాడు. ఈ మోషే ఏం చేశాడంటే, దేవుని మందసములో రొట్టెలు ఉండాలి అంటే, దేవుని సన్నిధిలో నిత్యము రొట్టెలు ఉండాలంటే, ఆ పరిశుద్ధమైన రొట్టెలు, ఆ పవిత్రమైన రొట్టెలు ఎప్పుడు పరిశుద్ధ స్థలములో ఉండాలంటే, రొట్టెలు చేయడానికి కూడా ఒక ఫ్యామిలీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. ఆ రొట్టెలు చేయడానికి ఒక ఫ్యామిలీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే ఆషామాచిగా ఎవరో ఒకటి చేయండి అయ్యా, ఇశ్రాయేల్లో చాలా మంది ఉన్నారు, ఎవరు చేస్తే ఏంటి, రొట్టెలే కదా, ఎవరో ఒకరు చేయండి అని చెప్పలేదండి మోషే ఆ రొట్టెలు చేసే పరిచర్య మోషే ఎవరికి అప్పగించాడంటే, చదవండి దయచేసి, 1 దినవృత్తాంతములు 9:32. ఎవరు చదువుతారు? 9:32.
చాలా సమయం తీసుకుంటున్నామా మీరు? ఎస్. లేదు బిడ్డ, అక్కడ కహత్రి అనే మాట రావాలి. ఎస్. దాని కింద అర్థమైందమ్మా? చూసారా? అంటే విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో ప్రత్యక్ష గుడారములో రొట్టెలు చేసే పని దేవుడు మోషే ద్వారా ఎవరికి ఇచ్చాడంటే, ఎవరికి ఇచ్చాడమ్మా? కహాతీయులకు అప్పగించాడు. కహాతీయులకు అప్పగించాడు. ఈ కహాతీయులు ఏం చేయాలంటే, కహాతీయులలో ఉన్న కుటుంబీకులందరూ వీళ్ళు లేవీయులు, దేవుని పరిచర్య చేయుటకు దేవుడు వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. సో ఈ కహాతీయులు ఏం చేశారంటే వారిని వారు సిద్ధపరచుకున్నారమ్మా. వినండి దయచేసి. వారిని వారు, అయ్యో ఆ పరిశుద్ధమైన స్థలములో 12 రొట్టెలు చేయాలంట. ఆ 12 రొట్టెలు కేజీ తీసుకొని 2 కేజీలు తీసుకొని ఆ యొక్క పరిశుద్ధమైన స్థలములో రొట్టెలు చేయాలని దేవుడు మాకు అప్పగించాడు అని వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళని ప్రత్యేకించుకొని వీళ్ళు దేవుని భయము కలిగి, దేవుని పవిత్రత కలిగి, ప్రార్థన పూర్వకముగా శ్రద్ధ కలిగి, విధేయత కలిగి ఆ రొట్టెల పరిచర్య చేయుటకు వారిని వారు దేవునికి ఏం చేశారమ్మా? అప్పగించుకున్నారమ్మా. వారు సిద్ధపడ్డారు. ఓ, ఇది సామాన్యమైన పని కాదు, ఇది మామూలు పని కాదు, ఇది తేలికైన పని కాదు, దేవుని పని. రొట్టెలు తయారు చేయాలి. దేవుడు మాకిచ్చాడు, మా ఫ్యామిలీకి ఇచ్చాడు, మమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాడు అని వాళ్ళు ఏం చేస్తారంటే వారిని వారు సిద్ధపరచుకొని 12 రొట్టెలు చేసి శుక్రవారం రొట్టెలు చేస్తారు. శుక్రవారం రొట్టెలు తెచ్చి ఎవరికి ఇవ్వాలమ్మా? తొందరగా ప్రధాన యాజకునికి ఇవ్వాలి. అప్పుడు ప్రధాన యాజకుడు ఆ 12 రొట్టెలు తీసుకొని ఎక్కడికి పోవాలమ్మా? అతి పరిశుద్ధం కాదు, పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు బంగారముతో చేయబడిన దేవుని సముఖపు బల్ల ఉంటుంది. ఆ బల్ల మీద ప్రధాన యాజకుడు ఆ రొట్టెలను ఏం చేయాలి? ఏర్పాటు చేయాలి. ఫస్ట్ ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలము, తర్వాత అతి పరిశుద్ధ స్థలం. అందుకే ఓసన్న పాట పాడతాడు కదా, ఆయన ఎప్పుడు పాట పాడినా ఈ 3 గుర్తు పెట్టుకుంటాడు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, తర్వాత అతి పరిశుద్ధ స్థలం. ఏ పాట గుర్తొస్తుందమ్మా? ఏంది? అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము, అదనమాట. లీనక్క గారి మనముడు కూడా ఈ పాట మంచిగా వాడతాడు. పాపం ఇవాన్ చెప్తున్నాను ఒక మాట, నేను దేని బిడ్డారా, వారిని వారు ఏం చేసుకున్నారు? సిద్ధం చేసుకొని భయముతో భక్తితో రొట్టెలను తయారు చేసి ఏర్పాటు చేసి శ్రమపడి మోసే చేతిలో పెట్టాడు. మీకు తెలుసా, కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు ఇదే మాట చెప్పాడు. ఇద్దరిని పిలిచాడు. పేతురు యాకోబుని పిలిచాడు. యాకోబుని పిలిచి మీరు పలానా దేశానికి వెళ్ళండి, పలానా గ్రామానికి వెళ్ళండి, పలానా గ్రామానికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే చదవండి. లూకా 2 ఎలా వస్తుంది? రెఫరెన్స్ తప్పు చేశాను నేను. ఓకే అమ్మా, వదిలేసి నేను చెప్తాను. మీరు పలానా గ్రామానికి వెళ్ళండి, మీరు పలానా గ్రామానికి వెళ్ళి నన్ను గమనించండి, పస్కాను ఉందామా? పలానా ప్రాంతానికి వెళ్ళి, రెఫరెన్స్ తప్పు రాశాను నేను, పలానా ప్రాంతానికి వెళ్ళి పస్కాను సిద్ధపరచండి. పస్కా అంటే ఏంటమ్మా? ప్రభు బల్ల. పస్కా పశువు అన్న, ప్రభు బల్ల. దేవుని గొర్రెపిల్ల అన్న, ఇది దానికి సంబంధించిందే. అర్థమవుతుందా? అంటే యేసయ్య ఏం చెప్పిందంటే, శిష్యులారా మీరు కూడా ఆ మేడగది మీదకి వెళ్ళి పస్కాను ఏం చేయాలి? తొందరగా సిద్ధపరచాలి. అంటే సిద్ధపరిచేవారు మొట్టమొదటిగా వారి మనసును ఏం చేయాలి? సిద్ధం చేసుకోవాలి.
సిద్ధపరిచేవారు సిద్ధముగా ఉండాలంటే వాళ్ళ మనసును ఏం చేసుకోవాలి? కహాతీయులు అలాగే చేశారు, శిష్యులు అలాగే చేశారు. అమ్మా, పిల్లలు మొదలుకొని బ్యాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నన్ను గమనించండి. ఈ రొట్టెల దగ్గరికి వస్తున్న సమయంలో యేసు క్రీస్తు యొక్క ఆహారములకు గుర్తుగా ఉన్న ఈ రొట్టెలు, యేసు క్రీస్తుకు జీవాహారముగా ఉన్న ఈ రొట్టెల దగ్గరికి మీరు వస్తున్న సమయంలో ఆయన శరీరమే ఈ యొక్క ఆహారము, నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీనిని చెయ్యుడి అని దీని దగ్గరికి వస్తున్న సమయంలో కహాతీయులు ఏ విధముగా సిద్ధపడ్డారో, శిష్యులు ఏ విధముగా సిద్ధపడ్డారో మీరందరూ కూడా ఏం చేయాలి? ఆ విధంగా చెప్పండి, సిద్ధపడాలండి. మీ మనసు, మీ ఆలోచన, మీ ఆత్మ, మీ హృదయం సిద్ధంగా ఉండాలి. నన్ను చూడండి, ఎట్లుండాలమ్మా? సిద్ధంగా ఉండాలి. ఈ రొట్టెల దగ్గరికి, ఈ జీవాహారము దగ్గరికి మీరు వస్తున్న సమయంలో, మీరు తీసుకొని వచ్చిన సమయంలో భయము కలిగి, భక్తి కలిగి, విధేయత కలిగి, శ్రద్ధ కలిగి మీరు జాగ్రత్తగా రావాలి. మీరు జాగ్రత్తగా రావాలి. బైబిల్ ఏముందంటే నరపుత్రుడా నీవు లేచి వంకర టింకరగా నిలబడి ఉందా? బైబిల్లో ఉందా బిడ్డ? నరపుత్రుడా, నారీ, అంతే కదా. ఆదాము తర్వాత అవ్వ ఎవరు? ఈమె నరునిలో నుండి తీయబడను కాబట్టి ఈమెకు నారి అంటే కొందరు అక్కడక్కడ పోయిస్తారు, మళ్ళీ అక్కడక్కడ ఓకని ఇక్కడికి రండి అందరు కూడా. చూసారా అండి, నేనేమంటానంటే నరపుత్రుడు కానివ్వండి, నారి కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, ఈ బల్ల దగ్గరికి, రొట్టెల సమూహపు బల్ల దగ్గరికి, నిత్యము దేవుని సన్నిధిలో ఉన్న రొట్టెల దగ్గరికి మీరు వస్తున్న సమయంలో నువ్వు ఎట్లా ఉండాలి? చక్కగా ఉండాలి, చక్కగా ఉండాలి. ఇంకో దగ్గర ఏముందంటే పేతురు నీ మనసు అనే నడుము ఏం చేయాలి? నువ్వు చెప్పండి. నీ మనసు అనే నడుము ఏం చేయాలి? నడుము ఎంత కట్టుకున్నా ఏం లాభం? నువ్వు బట్టలు వేసుకొని ఎంత కట్టుకున్నా ఏం లాభం, కానీ నీ మనసు అనే నడుము నువ్వు కట్టుకోవాలి. నీ మనసు అనే నడుము కట్టుకోకపోతే నువ్వు ఎప్పుడో ఒక దగ్గర ఏం చేస్తావు? నువ్వు పడిపోతావు. అందుకే బైబిల్ ఏముందంటే ఇశ్రాయేలులారా మీరు వెళ్ళు త్రోవ ఇంతకు ముందు వెళ్ళింది కాదు. నేను చెప్పే మాటలన్నీ కూడా అందరికీ తెలుసు, కానీ ఏంటంటే పాటించారండి. కాబట్టి దేవుని వాక్యం విందాం. అందుకే సొలొమోను ఏమంటున్నాడంటే నీవు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎట్లా చూసుకోవాలి? సో ఫస్ట్ రొట్టెలు దేనికి గుర్తు అంటే సిద్ధపండుకు గుర్తండి, అది నేను చెప్పాను. రెండవదిగా రొట్టెలు దేనికి గుర్తు అంటే చదవండి దయచేసి. రొట్టెలు దేనికి గుర్తు అంటే 24:7 వచనం, లేవ్యకాండం 24:7 రైట్. గమనించండి, మొట్టమొదటిగా ఏం చెప్పాను? రొట్టెలు సిద్ధపాటుకు సూచన. రెండవది రొట్టెలు పోషణకు సూచన. సో దేవుడు మోషతో ఏమంటున్నాడు అంటే, నన్ను చూడండి దయచేసి, ఏమంటున్నాడంటే మోషే కహాతీయులు ఎప్పుడు 12 రొట్టెలు చేసుకొని వచ్చిన తర్వాత దేవుని సముఖములో ఆ యొక్క బల్ల మీద ఆ రొట్టెలు ఉన్నప్పుడు మీరేం చేయాలంటే నిత్యము ఏముందమ్మా 7వ వచనం, అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండవలెను. అది మీ ఆహారమునకు ఎట్లా ఉండాలంట? జ్ఞాపకార్థముగా ఉండాలి, జ్ఞాపకార్థముగా ఉండాలి. దీని అర్థం ఏంటంటే గమనించండి, ఇశ్రాయేలులారా నేను మిమ్మల్ని నిరంతరము ఏం చేశాను? నేను పోషించాను. నేను మీకు నిరంతరము ఆహారం ఇచ్చాను. చూసారా బైబిల్ ఏముందంటే మీకు ఆహారం ఇచ్చింది నేనే, మిమ్మల్ని పోషించింది నేనే, మిమ్మల్ని తృప్తిపరిచింది నేనే. దేవుని ప్రజలారా, ఇశ్రాయేలులారా, మీరందరూ అనుకుంటున్నారు మేము పోషింపబడుతున్నాము, ఈ ఆహారం మేము సంపాదించుకుంటున్నాము, ఈ పోషణ మాది, ఈ ఆహారం మాది అని మీరు అనుకుంటున్నారు. బట్ దట్ ఈస్ నాట్ గుడ్. అది మంచిది కాదు. ఎందుకంటే పరలోకపు తండ్రి అయిన నేను మిమ్మల్ని ఏం చేస్తున్నా? అలాగా పాస్టర్ గారు, ఇది నిజమా పాస్టర్ గారు, కరెక్టేనా పాస్టర్ గారు అని మీరు ఆలోచన చేస్తే త్వరగా చదవండి దయచేసి. కీర్తనలు 78:24.
కీర్తనలు 78:24. తొందరగా తొందరగా. చాలు బిడ్డ, రైట్. చూసారా అండి? అంటే వీరికి ఆకలి వేసినప్పుడు అరణ్యములో, నన్ను గమనించండి బిడ్డ, ఆకలి వేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే భూలోక సంబంధమైన ఆహారం ఇవ్వలేదండి. వినండి దయచేసి. ఓ ఇశ్రాయేలులారా, మీరు ఐగుప్తు దేశములో కుండల దగ్గర ఉండి మీరు భోజనం ప్రిపేర్ చేసుకున్నారు, ఇక్కడ కూడా ప్రిపేర్ చేసుకోవడం చెప్పలేదు. వెంటనే దేవుడు ఇశ్రాయేలు అందరినీ అరణ్యములో గమనించి వారికి ఏ ఆహారం పెట్టాడంటే, ఏ ఆహారం పెట్టి వారిని పోషించాడంటే, ఆకాశం నుండి వారి కొరకు ఏం కురిపించాడు బిడ్డ? మన్నా. ఆ మన్నాకు ఇశ్రాయేలు ఒక పేరు పెట్టారండి. ఏ పేరు పెట్టారు బిడ్డ? ఫినిష్. పేరు పెట్టారు. వివరించడం, అది కొత్తిమీర అంతా వివరిస్తున్నాను. అది వివరణే. చలి సాంద్రము లేని ఆహారం అంటున్నావా? చవి సాంద్రం లేని, అది కూడా ఎక్స్ప్లెనేషనే. ఒక ఇంటికి చదవండి. సో దానికి ఏ ఆహారం పెట్టారంటే, ఇశ్రాయేలు అది చూసిన తర్వాత, అది తిన్న తర్వాత, మీరందరూ చెప్పిన మాటలు నేను విన్న తర్వాత దానికి పెట్టిన పేరే అంటే ఇదేమి, ఇదేమి అనే మాట ఉంది. దానికి పేరు పెట్టారు ఇదేమి. అంటే నా యొక్క ఆలోచన ఏంటంటే, చదువుదాం ఒక మాట. కొంతమంది ఏమో చూద్దాం. నిర్గమకాండము 16వ అధ్యాయం ఉంటుందాం అది. రైట్. 16వ అధ్యాయం 15వ వచనం. ఏమని చెప్పుతారంట? ఇదేమి అని ఒకరితో చెప్పుకున్నారు. ఇదేమి అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే కింద. అర్థమైందమ్మా? క్లియర్ అమ్మా? ఇప్పుడు అండర్లైన్ చేసుకోవాలి. అయ్యా ఫోన్ వస్తుంది అయ్యా, అండర్లైన్ చేసుకోండి దయచేసి. ఓకే రైట్. దేవుని వాక్యంలోకి మనం వస్తాం. దేని బిడ్డారా, ఈ యొక్క రొట్టెలు దేనికి సూచన అంటే, దేనికమ్మా దేనికి సూచన? పోషణ యొక్క సూచన. ఇంకో మాట చదవండి దయచేసి. అమ్మ 78వ కీర్తన 24వ వచనం కదా మీరు చదివింది. ఇంకా చదవమ్మా, దాని కింద చదవమ్మా. ఎస్ ఎస్, భోజన పదార్థములను దేవుడు వారికి ఏం చేశాడు? సమృద్ధిగా పంపాడు. ఇంకో మాట చదవండి దయచేసి. నిర్గమకాండము 16వ అధ్యాయం 35వ వచనం. 16:35. చాలా రైట్. సో కనాను దేశము పొలిమేరలు దాటు వరకు, చేరు వరకు ఏం తింటూ వచ్చారమ్మా? తప్పండి, మన్నాను తింటూ వచ్చాడు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, నన్ను చూడండి, ఇశ్రాయేలులారా, మిమ్మల్ని నేను పోషించాను. అరణ్యములో ఆకాశం నుండి కురిపించబడిన మన్నా ద్వారా పోషించాను. అంత మాత్రమే కాకుండా మీరు కనాను దేశం ఎంటర్ అయిన తర్వాత, కనాను దేశంలోనికి ఎంటర్ అయిన తర్వాత, పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ కూడా శ్రేష్టమైన దానిమ్మ పండు కానివ్వండి, అంజూరపు పండు కానివ్వండి, అరటి గెలలు కానివ్వండి, ఆ యొక్క ఫలముల ద్వారా నేను మిమ్మల్ని ఏం చేశాను? పోషించాను. అందుకే మీరు ఎప్పుడు అనుకోవద్దు ఈ ఆహారము నేను సంపాదించాను, ఈ ఆహారము నాది అని మీరు ఎప్పుడు కూడా అనుకోవడానికి వీలు లేదు. యెషయా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. 3:1. కమాన్ యెషయా. ఎస్. చాలా చాలా అర్థమైంది నాకు జస్ట్ అది కావాలమ్మా. అక్కడ దేవుడు యెషయా ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, పోషణము నేనే, ఇంకా పోషణాధారము నేనే. అంటే ఇశ్రాయేలులారా, మీరందరూ మీ సొంతముగా మేము పోషింపబడుచున్నాము అనుకుంటున్నారు, కానీ పోషణము నేనే, పోషణాధారము కూడా నేనే. యేసుక్రీస్తు దేవుడు కూడా గమనించండి బిడ్డ, యేసుక్రీస్తు దేవుడు కూడా పోషణమై ఉన్నాడు, తర్వాత పోషణ ఆధారమై ఉన్నాడు. ఎందుకంటే ఎన్నో వేల మంది
ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రొట్టెలు తీసుకొని చేపలు తీసుకొని, ఎవరమ్మా చేరు శబ్దం చేస్తారు, ఓకే, ఆ రొట్టెలు చేపలు తీసుకొని ఆయన ఇలా ఆకాశము తట్టు చాచి ప్రార్థన చేశాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అందరూ తిన్నారు. ఎంతమంది తిన్నారమ్మా? 5,000 మంది తిన్నారు. 12 గంపలు మిగిలాయి. బైబిల్ ఏముందంటే వారందరూ తిని, గట్టి చెప్పండి, వారందరూ తిని దొరికి వెళ్ళారు. మనమందరము కూడా ఈ పోషణము నాది, ఈ ఆహారము నాది, ఇది నేను సంపాదించాను, ఇది నేను కట్టుకున్నాను, ఇది నేను ఏర్పాటు చేసుకున్నానని ఎప్పుడు కూడా మన నోటి ద్వారా ఆ మాట రాకూడదు. చాలామంది నెగిటివ్గా ఆలోచన చేస్తారు. నెగిటివ్గా ఆలోచన చేయొద్దు. మనం సంపాదిస్తున్నాం, ఎస్. ఆహారం సంపాదిస్తున్నాము, ఎస్. మనం భుజిస్తున్నాము, ఎస్. అన్నీ మనమే. కానీ ఆ మనము అనే మాట, నేను అనే మాట రాకముందు ఈ ఆహారము దేవుడు నాకు ఇచ్చాడు, ఈ పోషణ దేవుడు నాకు ఇచ్చాడు, నా పోషణ ఆధారము దేవుడే. అందుకే ప్రసంగం ఏమంటుందంటే, ఆయన భోజనం చేస్తున్న సమయంలో, ప్రసంగం అంటే ఎవరమ్మా? సొలొమోను భోజనం చేస్తున్న సమయంలో ఆయన ఏమంటాడంటే, యేసయ్య ఈ ఆహారము నాకు ఇచ్చావు, నీ సెలవు లేకుండా నేను ఆహారము చేయవలసిన వారు ఎవరైనా ఎప్పుడు ఆహారం తిన్నా, ఎప్పుడు ఆహారం భోజనం చేసినా మీరు ఏం చేయండి, యేసుక్రీస్తు వలె ఇలా పైకెత్తి ఆహారమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి అప్పుడు మీరు ఏం చేయాలి, భోజనం చేస్తే మీకు తృప్తి కలుగుతుంది. మీ పొట్టలో ఏమెక్కువైతుంది? జీర్ణశక్తి అధికమవుతుంది. హల్లెలూయా. ఏంటమ్మా? జీర్ణశక్తి. అందుకే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఏంటంటే, ఏం ప్రాబ్లం అండి? దాసన తల ఊపిపోయిండు, గ్యాస్ ప్రాబ్లం. చెప్తున్నానండి, అందరికీ అందరికి వస్తూనే ఉంటుంది. నేనేమంటున్నా అంటే, ఈ ఆహారము దేవుడిచ్చాడు, ఈ పోషణ దేవుడిచ్చాడు, ఆయనకు మహిమ కలుగును కాక. అందుకొరకు బైబిల్ ఏముందంటే, మా అనుదిన ఆహారము ఉందా బైబిల్లో? మా అనుదిన ఆహారం మాకు దయచేయము. కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామంటే, దేవుడిచ్చే 3 పూటల అనుదిన ఆహారమును కూర్చి దేవునికి కృతజ్ఞత చెల్లించలేక వెంటనే ఏం చేస్తున్నాం? మనము తినేస్తున్నాం. ఆ రోజుల్లో దేవుడు ఇశ్రాయేలులకు నేను మీకు పోషణ, నేను మీకు ఆహారం అన్న దేవుడు, ఆ దేవుడే ఆ యొక్క దేవుని స్వరూపమై తన కుమారుని స్వరూపములో ఒక ఆహారముగా ఈ భూలోకానికి దిగి వచ్చాడు. అది యేసు క్రీస్తే ఏంటండి? ఆ యొక్క ఆహారం. యేసు క్రీస్తే ఆ యొక్క ఆహారం అండి. అందుకే యేసు క్రీస్తు తన శిష్యులు ఆహారము కొరకు వెలుగుచున్న సమయంలో, శిష్యులారా, మీరేమో మీ ఆహారం కొరకు మీరు ఎదుగుతున్నారు, కానీ మీకు తెలియని ఆహారము, చెప్పండి, మీకు తెలియని ఆహారము చెప్పండి నా దగ్గర ఉంది. ఆ తెలియని ఆహారం ఏందో కాదు, చదవండి గట్టిగా దయచేసి త్వరగా. యోహాను సువార్త 6:35, తొందరగా బిడ్డ, 6:35. రైట్. సో యేసు ప్రభువు అంటున్నాడు, అయ్యా అరణ్యములో మోషే పితరులు మన్నాను తిన్నప్పటికీ వారు చనిపోయారు, కానీ ఈ జీవాహారమును తినిన ప్రతి ఒక్కరు కూడా ఎన్నటికీ చనిపోరు. అందుకే జీవాహారము, తొందరగా చెప్పండి, జీవాహారము నేనే, జీవాహారము యేసు ప్రభువు. అందుకొరకే యేసు ప్రభు ఒక రొట్టెను ఎత్తుకొని శిష్యులతో దాన్ని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైనా అమ్మా ఈ జీవాహారం సముఖపు రొట్టెల వల్ల. బైబిల్ ఏముందంటే, బైబిల్ ఒక మాట ఉంది. ఏ మాట అంటే నేను చెప్తాను. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. ఎప్పుడైనా ప్రియ కర్మేలు ఎంబీ సంగమా,
జీవాహారము గురించి ఆలోచన చేస్తారా మీరు? మనం ఏం చేస్తామంటే ఎప్పుడు మన ఆహారం గురించి ఆలోచన చేస్తాం. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని, ఏమి ధరించుకుందామా ఆలోచన చేస్తాము. కానీ జీవాహారం గురించి, జీవాహారమునకు సూచనగా ఉన్న యేసుక్రీస్తు నీ హృదయములో, నా హృదయములో ఉండాలి. జీవాహారమైన యేసుక్రీస్తు దేవుడు నీలో నాలో ఉంటే శరీరాశ, నేత్రాశ, జీవపటంగాన్ని ఏం చేస్తాం మనం? అంతే. మూడవది చెప్తా. మూడవదిగా ఈ సన్నిధి రొట్టెల బల్ల, సముఖపు రొట్టెల బల్ల, గుడారములోని రొట్టెల బల్ల దేనికి సూచనగా ఉందంటే, మూడవది దేవునికి స్తోత్రం కలుగును గాక, అది దేవుని సన్నిధికి గుర్తుగా ఉందండి. ఫస్ట్ ఏం చెప్పాను? సిద్ధపాటు గుర్తుగా ఉంది, తర్వాత పోషణ గుర్తుగా ఉంది, దెన్ థర్డ్ థింగ్ దేనికి గుర్తు అంటే దేవుని సన్నిధి గుర్తు. చూద్దామా, ఆ మాట చాలా బాగుంటుంది. అదే లేవియా కాండము 24వ అధ్యాయం చదవండి, 6వ వచనం చదవండి అమ్మా. యెహోవా అది కావాలన్నారు, యెహోవా సన్నిధి. తర్వాత ఇంకో మాట చదవండి దయచేసి, ఇంకో మాట 7వ వచనం. చాలమ్మా, ఎవరు ఎదుట? అది నాకు కావాలి. యెహోవా సన్నిధిని బైబిల్ ఉన్న వాళ్ళు చూసుదురు గాక. యెహోవా ఎదుట. తర్వాత 8వ వచనము. చాలు. ఎవరి సన్నిధిని? నువ్వే చెప్ప, చదువున్నావు కాబట్టి. ఎవరి సన్నిధిని? అది గట్టి చెప్పాలి. అయితే ఈ రొట్టెల సముఖపు బల్ల ఈ పరిశుద్ధ స్థలములో, అది పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలములో రొట్టెల బల్ల, బంగారముతో చేయబడిన బల్ల మీద యెహోవా ఎదుట, యెహోవా సన్నిధిలో, యెహోవా సన్నిధిలో నిత్యము ఏముండాలంటే, ఏముండాలి చెప్పండి? ఉన్నాయి కదా, ఏముండాలి? రొట్టెలు ఉండాలి. ఎవరు చేసిన రొట్టెలమ్మా? థ్యాంక్ యూ. కహాతీలు చేసిన రొట్టెలు, అవి నిత్యము ఉండాలి. ప్రతి విశ్రాంతి దినం ఉండాలి. నిత్యము దేవుని సన్నిధిలో ఆహారం ఉండాలి. నిత్యము దేవుని సన్నిధిలో ఈ రొట్టెలు ఎప్పుడు కూడా ఉండాలండి. దేని బిడ్డలారా, నేనేమంటానంటే ఆ పరిశుద్ధ స్థలములో నిత్యము దేవుని ఎదుట, దేవుని దగ్గర, దేవుని సమక్షములో, దేవుని సన్నిధిలో రొట్టెలు ఏ విధముగా ఉన్నాయో, దేవుని స్వరూపమందు సృష్టించబడిన మనమందరము కూడా, దేవుని పోలికలో నిర్మించబడిన మనమందరము కూడా నిత్యం ఎక్కడ ఉండాలి చెప్పండి? నిత్యం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలండి. నిత్యము నువ్వు ఎక్కడ ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, బయట ఉన్నా, అబ్రాడ్లో ఉన్నా, వేర్ ఎవర్ యు గో, యూ షుడ్ బి స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉండాలండి. కర్మేలేమి సంగమా, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నువ్వు పడిపోవు. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే బలముగా ఉంటావు. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే కన్నీరు గార్చావు. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే క్షమించి వేస్తావు. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. దేవుని వాక్యంలో తెలుసా, మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ఎవరున్నారంటే, మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో, మీరు చెప్పొద్దు బిడ్డ, మీరు చెప్పండి అయ్యా, దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా, మీరు చెప్పొద్దు బిడ్డ, వాళ్ళు చెప్తారు బిడ్డ. దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా ఎవరున్నారంటే చెప్పండి పురుషులారా. ఇది ఎట్లా ఉందంటే, మేము ఇలాగే ఉంటాం సార్, వీటి ఇలాగే గంభీరంగా చెప్పండి సార్, ఎట్లా ఉంది. దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా ఎవరు ఉన్నారంటే ఆదాము అవ్వలు. ఎస్, అక్కడి నుండి దేవుని సన్నిధి ప్రారంభమైందండి. అక్కడి నుండి దేవుని ఆరాధన ప్రారంభమైంది. చూసారండి, దేవుని వాక్యం చదవాలి మనం. వాళ్ళు నిత్యము దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవునితో వారు మాట్లాడుతూ ఉన్నారండి. ఆ తర్వాత దేవుని సన్నిధిలో చాలా మంది ఉన్నారు. నేను చెప్పానండి, చాలా మంది. సమూయేలు దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఓకే, ఆ తర్వాత చాలా మంది, ఇంకా కొంతమంది పేర్లు చెప్పాలంటే, అన్న దేవుని సన్నిధిలో ఉంది. అన్న దేవుని సన్నిధిలో ఉంది. పేతురు, యోహాను దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నారమ్మా? ప్రార్థన ఎన్ని గంటలకు బిడ్డ? 3 గంటలకు దేవుని సన్నిధి. ఆ తర్వాత దేవుని వాక్యంలో కానీ ఏమన్నాడు అంటే,
నిత్యము దేవుని సన్నిధిలో బలులు అర్పిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరమ్మాయన? యోబు నిత్యము దేవుని సన్నిధిలో. చివరిగా ఒక ఆయన రోషము కలిగినాడండి. ఒక మాట రోషముతో అన్నాడు. నాకు భలే నచ్చింది. కొన్నిసార్లు రోషముతో మాట్లాడితే ఎవరికి నచ్చదు. రోషముతో మాట్లాడితే ఎవరికి నచ్చదు. ఇట్లా తల పెట్టుకొని మంచిది మంచిది అంటే ఇక వాళ్ళని బిలీవ్ చేస్తారు. సో ఒక అతను దేవుని సన్నిధి గురించి ఎలా మాట్లాడాడు అంటే, నన్ను చూడండి, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో. ఎవరమ్మా? ఏలియా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. నువ్వు కుటుంబంలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, నీ అంతకు నీవు ఒక దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకోవాలి. దానియేలు కూడా దేవుని సన్నిధిని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడంటే, మేడ మీదకి వెళ్ళాడు. యెరూషలేము తట్టు కిటికీలు ఓపెన్ చేసుకొని ఒంటరిగా ఉన్నప్పుడే తనకు తాను దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకున్నాడు. సమూయేలు, దావీదు అందరూ దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందారు. అమ్మా, ఈ బల దగ్గరికి వస్తున్నావు. నీవు నిత్యము నీ కుటుంబంతో ఎలా ఉండాలి? ఎవరి దగ్గర? దేవుని సన్నిధిలో. చాలామంది మర్చిపోతున్నారు. చాలామంది ఏం చేస్తున్నారంటే, చదవండి వాక్య ప్రకారం పోదాం మనము. ఫిలిప్పీ 2:4 త్వరగా ఫిలిప్పీ 2:4. అక్క రైట్ మన చదవక గట్టిగా. చాలా గాఢ ఉండక, ఇంకొంచెం ఉండక, అక్కడే ఉండాలి. బైబుల్ ఏముందంటే, మీలో ప్రతి ఒక్కడు, నన్ను చూడండి బిడ్డ, మీరందరూ కూడా మీ సొంత కార్యాలు చూసుకుంటున్నారు. ఇక్కడ స్టార్ట్ చేస్తాను. మీరందరూ కూడా మీ పిల్లల విషయంలో కార్యాలు, మీ ఉద్యోగం విషయంలో కార్యాలు, మీ కుటుంబం విషయంలో కార్యాలు, ప్రతి ఒక్కరు మీ సొంత కార్యాలు చూసుకొనిచున్నారు. కానీ దేవునికి సంబంధించిన, దేవుని సన్నిధికి సంబంధించిన చెప్పండి కార్యాలు చూస్తున్నామా? చూడడం లేదా? సో నేను మళ్ళీ చెప్తాను. నేను మీలో ప్రతి ఒక్కరు మీ సొంత కార్యాలు కూడా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం దేవునికి సంబంధించిన చెప్పండి అమ్మా కార్యాలు కూడా చూసుకోవాలి. లేదన్నా మేము మా సొంత కార్యాలు చూసుకుంటాము, మేము దేవునికి సంబంధించిన కార్యాలు మేము చూసుకోము అని అంటే, దానికి ఇంకో దగ్గర చదవద్దు. దానికి ఇంకో దగ్గర ఏముందంటే, మనలో ప్రతి వాడును దేవునికి లెక్క అప్పగించవలసి ఉన్నది. ఇదండి దేవుని వాక్యం అంటే. దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యం వింటున్నాం. దెన్ 4th one చెప్పి ముగిస్తా. ఒకడు ఏం చెప్పాను? రొట్టెలు, సముఖపు రొట్టెలు దేనికి గుర్తు అండి? తొందర చెప్పాలి. దేనికి గుర్తు? సిద్ధపాటుకు గుర్తు. రెండవదిగా సముఖపు రొట్టెలు, సన్నిధి రొట్టెలు దేనికి గుర్తు? పోషణకు గుర్తు. మూడవది దేనికి గుర్తు? దేవుని సన్నిధికి గుర్తు. నాలుగవదిగా నేను చెప్పాను, మీరే చెప్పాలి. చూద్దాం, వాక్యం చక్కగా వింటున్నారు కాబట్టి. దెన్ 4వదిగా ఈ దేవుని సన్నిధి రొట్టెలు, సముఖపు రొట్టెలు దేనికి గుర్తు అంటే 24వ అధ్యాయం 6వ వచనం. రైట్. ఏమని ఉండొచ్చామా? రొట్టెలు దేనికి సాదృశ్యం? మూడవదిగా ఎవరు చెప్పారు ఈ మాట? మనకు అంత సభలు కూడా ఒకసారి ప్లీజ్ కొట్టాలి. ఏం పర్లేదు, కొట్టండి గట్టిగా. మనం ఎంకరేజ్ చేయాలండి. మన పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. నా యొక్క ఆశ, సేవకునిగా ఒక ఆశ ఏంటంటే, వాక్యములో ఎంకరేజ్ చేయాలి, ప్రార్థనలో ఎంకరేజ్ చేయాలి, ఆరాధనలో ఎంకరేజ్ చేయాలి. ఆ అమ్మాయికి అర్థమైంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా అందరికీ జ్ఞానం ఇస్తాడు. రొట్టెలు దేనికి గుర్తు అంటే క్రమశిక్షణకు గుర్తు అండి. క్రమశిక్షణకు గుర్తు. సో దేవుడు మోషకు చెప్పాడు. ఏమని చెప్పిండంటే, మోషే ఎప్పుడైతే కహతీయులు నీ దగ్గరికి 12 రొట్టెలు తీసుకొని వస్తారో, అంతే కదా బిడ్డ, రొట్టెలు తీసుకొని వస్తారో, ఆ రొట్టెలను పరిశుద్ధ స్థలములో బంగారపు బల్ల మీద, చూడండి, బంగారపు బల్ల మీద నీ ఇష్టానుసారంగా పెట్టవుతున్నావు. నువ్వెంత సేవకుడు అయినా, నువ్వెంతో నాతో మాట్లాడినా,
నేనెంత నీతో మాట్లాడినా నీ ఇష్టానుసారంగా నువ్వు దానికి వెళ్ళాడు. మోషే నువ్వేం చేయాలంటే ఆ 12 రొట్టెలు నీ చేతులకు వచ్చినప్పుడు క్రమశిక్షణతో ఒక వరుసలో 6 పెట్టాలి, ఒక వరుసలో 6 పెట్టాలి. అమ్మ నన్ను చూడండి బిడ్డ, ఒక వరుసలో 6 పెట్టాలి, ఒక వరుసలో 6 పెట్టాలి. ఒక వరుస మీదనేమో ధూపవేదిక పెట్టాలి, ఇంకో వరుస మీదనేమో ఏం పెట్టాలి బిడ్డ? ధూపవేదిక. చూడండి క్రమం చెప్తున్నాను నేను. ఈ 12 రొట్టెలు దేనికి సాదృశ్యం అంటే 12 రొట్టెలు దేనికి సాదృశ్యం అంటే ఇశ్రాయేలీయుల 12 గోత్రములకు సాదృశ్యమై ఉన్నాయి. 12 రొట్టెలు దేనికి సాదృశ్యం అంటే యేసు క్రీస్తుకు ఎంత మంది శిష్యులు? 12 మంది శిష్యులకు సాదృశ్యముగా ఉన్నాయి. సో దేవుడు ఆ 12 గోత్రముల వారికి ఆ 12 గోత్రములలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మోషే నీవు వారికి ఏం నేర్పించాలంటే ఈ రొట్టెల వలె ఏం నేర్పించాలి? ఏం నేర్పించాలి? క్రమశిక్షణ నేర్పించాలి. మీకు తెలుసా ఈ 4 వచనాలలో క్రమశిక్షణ ఉందండి. 4 అధ్యాయాల్లో క్రమశిక్షణ ఉంది. మొట్టమొదటి క్రమశిక్షణ ఏంటంటే చదవండి దయచేసి. ఫస్ట్ ఏంటంటే 24వ అధ్యాయం 6వ వచనం. యెహోవా సన్నిధిని చెప్పండి అమ్మా. రైట్, చాలమ్మా. ఫస్ట్ రొట్టెలు ఎట్లా ఉండాలంట? నిర్మలముగా ఉండాలి. నిర్మలము అని ఒక ఆడపిల్లల పేరు నిర్మల అనే పేరు ఉంటుంది. నిర్మల. ఆ రొట్టెలు నిర్మలముగా ఉండాలి, మచ్చు లేకుండా ఉండాలి, దాగు లేకుండా ఉండాలి. గమనించండి, కల్మషము లేక ఉండాలి. ఆ రొట్టెలలో పులిపిండి నీవు కలపకూడదు. నిర్మలమైన రొట్టెలు కలిగి ఉండాలి. చూసారండి, కహజీరారా మీరు రొట్టెలు చేస్తున్న సమయంలో దేవుని సముఖపు బల్ల దగ్గరికి ఏ రొట్టెలు? నిర్మలమైన రొట్టెలు. ఈ బల్ల యొద్దకు నీవు వచ్చేటప్పుడు ఏ మనసు? నిర్మలమైన మనసు రావాలి. తర్వాత ఇంకోటి చెప్తాను నేను, క్రమశిక్షణ ఇంకోటి. 24:7 ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి. అంటే ఒక్కొక్క దొంతి అంటే ఏంటమ్మా? వరుస. ఒక్కొక్క దొంతి అంటే ఏంటి? వరుస. అంటే దేవుని మందిరానికి మీరు వస్తున్న సమయంలో, లేకుంటే ఈ బల్ల దగ్గరికి వస్తున్న సమయంలో ఒక వరుసగా, ఒక క్రమముగా మీరు ఉండాలి. ఇంకో మాట ఉంది. 8వ వచనం. రైట్, నిత్యము యెహోవా సన్నిధిని ఏం చేయాలంట? చక్కపరచాలి. ఇంకో మాట చెప్తాను నేను, మీరు అలసిపోతారు, మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఇంకో మాట ఏంటంటే, ఇంకో క్రమశిక్షణ ఏంటంటే ఈ రొట్టెల దగ్గరకు వచ్చినప్పుడు క్రమశిక్షణ ఇంకోటి ఏంటంటే చదవండి దయచేసి 9వ వచనం. రైట్, ఇంకమ్మా 11వ వచనం. అక్కడ కదమ్మా, మనం ఒక నిమిషం అమ్మ. 9వ వచనం. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను, వారు పరిశుద్ధ స్థలములో దాన్ని గట్టి అందరం చదవమంటే 9వ వచనం. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను, వారు పరిశుద్ధ స్థలములో దాన్ని అందరం చూడండి దయచేసి. సో ఎప్పుడైతే సముఖపు రొట్టెలు దేవుని బల్ల మీద పెట్టినప్పుడు ఆ రొట్టెలు ఎవరు తినాలంటే గమనించాలి, ఆ రొట్టెలు బంగారపు బల్ల మీద నుండి రొట్టెలు తీసుకొని బంగారపు పల్లెములో, బైబిల్లో ఉంది. అంటే ప్రత్యక్ష గుడారములో పల్లెలు ఉన్నాయి, పానీయ పాత్రలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఆ బంగారపు బల్ల నుండి బంగారపు పల్లెములోనికి ఏం తీసుకోవాలన్నా? ఏం తీసుకోవాలి చెప్పండి? రొట్టెలు తీసుకొని పరిశుద్ధ స్థలములో తినాలంట. ఎక్కడ తినాలంటే అమ్మ ఉందా బైబిల్లో? ఎక్కడ తినాలి బిడ్డ? అంటే ఈ రొట్టెలు దేనికి సాదృశ్యం అంటే క్రమశిక్షణకు, పరిశుద్ధ స్థలములో తినాలి. అమ్మ ఒక్కసారి యేసుక్రీస్తు శరీరమును గుర్తుగా ఉన్న రొట్టె, యేసుక్రీస్తు రక్తమును గుర్తుగా ఉన్న ద్రాక్షరసము,
మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడ తినాలంట? ఎక్కడ తినాలి? పరిశుద్ధ స్థలంలో. లేదు పాస్టర్ గారు, నేను బయట తింటా, ఓకే, నేను అక్కడ తింటా, నేను ఇష్టానుసారంగా తింటా, ఓకే, నాకు ఇష్టంతో నేను ఎక్కడైనా తింటా నేను అంటే కాదండి. ఇన్ని మాటలు ఉన్నాయి. పాస్టర్ గారు, నేను లేట్ వచ్చాను, నేను ఆలస్యంగా వచ్చాను, నాకు ఇవ్వండి అని అంటే అది కుదరదండి. ఎందుకంటే మోషేనే, అహరోను కుమారులే ఆ సముఖపు రొట్టెలను పరిశుద్ధంగా తిన్నారు, పరిశుద్ధ స్థలములో తిన్నారు. అంత వారు భయాన్ని పాటిస్తే మనం ఎందుకు పాటించొద్దు? మనం ఎందుకు పాటించొద్దండి? మనం ఎందుకు పాటించొద్దు? దేవుని బిడ్డలారా, చక్కని సంఘం మనకి ఇచ్చారు. ఈ చక్కని సంఘములో ఒక క్రమముగా, ఒక వరుసగా కూర్చొని, దేవుని సమక్షములో కూర్చొని నీవు పరిశుద్ధుడు. ఎందుకంటే హృదయమే దేవుని. అందరు అంటారు, నేను చర్చికి వెళ్తున్నా. నువ్వు చర్చికి వెళ్తలేవు. చర్చ్ ఒక కప్పు, 4 గోడల మీద నిర్మించిన కప్పు ఇది. నువ్వు చర్చికి వస్తావు బిడ్డ. చర్చ్ అంటే ఎక్లేషియా అంటే కాల్డ్ అవుట్ పీపుల్ అన్నమాట. నువ్వు చర్చికి వస్తలేవమ్మా, నువ్వు చర్చికి వస్తలేవు. ఎందుకు వస్తున్నావు అంటే దేవుని ఆరాధన చేయడానికి నువ్వు వస్తున్నావు. కాబట్టి ఈ 4 మాటలు ఈ దినం మనం గుర్తుపెట్టుకుందామండి. రొట్టెలు సిద్ధపాటుకు గుర్తు, రొట్టెలు పోషణకు గుర్తు, రొట్టెలు దేవుని సన్నిధికి గుర్తు, రొట్టెలు చెప్పండి క్రమశిక్షణ గుర్తు. క్రమశిక్షణ నేర్పించేవాడు ఎప్పుడు కూడా ప్రజలకు ముద్దుగా ఉండడు. క్రమశిక్షణలో పెట్టే దైవ వివరణ కానీ ప్రజలకు కొంచెం ఆయాసంగా ఉంటాడు. అదంతేనండి. మోషే విషయంలో అదే జరిగింది, సమూయేలు విషయంలో అదే జరిగింది. సో మీరందరూ కూడా ఈ రొట్టెలు ఏదో వస్తున్న సమయంలో బైబిల్లో పౌలు ఏమంటున్నా అంటే అయోగ్యంగా తీసుకోవాలి. అదే క్రమశిక్షణ. అయోగ్యంగా తీసుకోవాలి. ఇంకోటి తీసుకునేటప్పుడు నువ్వు ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. నువ్వు పరీక్షించుకోవాలి. అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును కాక. నిశ్శబ్దముగా ఉందాం. కన్ను మూసుకోండి దయచేసి. వాక్యం మీరు అందరూ కూడా ఎంతో ఓపికతో ఉన్నారు. దయచేసి సెల్ ఫోన్